సో సానంద్ గౌడ్ గారు సార్ ఏమంటారు? ఇవాళ ఇంటర్ వరకు ఇంకా స్కూల్స్ అన్ని దాదాపు ప్రైమరీ తర్వాత సెకండరీ స్కూల్స్ మెర్జ్ కాబోతుంది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా మెర్జ్ చేస్తారేమో గారు. సరే, రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ రోజు అవునన్నా కాదన్నా ప్రభుత్వ పాఠశాల అన్ని రకాల ప్రభుత్వ పాఠశాల 30,000, 11,000 పైచీలకు ప్రైవేట్ పాఠశాలలు. ఓకే, ఇందులో ప్రభుత్వ పాఠశాల ఏ మేనేజ్మెంట్ అన్నా గానీ 5 రకాల గురుకుల్స్ ఉన్నాయి. 5 రకాల గురుకుల చదివే వాళ్ళ పిల్లల సంఖ్య 4,89,000. అదే విధంగా మరి స్కూల్ ఎడ్యుకేషన్ గానీ దాంతో పాటుగా మోడల్ స్కూల్, కేజీబీవి వీటన్నిటిని చూసుకున్నట్టయితే 20 లక్షల పైచీలకు ఉంటారు. మొత్తం మీద 36 లక్షల పైచీలకు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నారు. దాదాపుగా 25 లక్షల పైచీలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఏదన్నా కానివ్వండి. అయితే ఇందులో గొప్పగా ఆకునూరి మురళి గారు చెప్పినట్టుగా 100 పాఠశాలల్ని ఒక పాఠశాల 1,500గా తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే 100 పాఠశాలలకు ఎంతమంది పిల్లలు వస్తారు ఒక లెక్క చేయండి సార్. 1,50,000 మంది. 1,50,000 మంది చెప్తున్నా సార్. వీళ్ళకు ఈ రోజు 18,254 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 4,705 హై స్కూల్స్ ఉన్నాయి, 3,364 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. నేను కాదనట్లే. అయితే ఇందులో మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా ఇది ఏమన్నా కానీ మన అశోక్ గారు చెప్పారు, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎక్కడైనా అవకాశం ఉన్న దగ్గర ఒక మండలంలో మేము కూడా ఉపాధ్యాయ సంఘాలని రేషనలైజేషన్ కు వ్యతిరేకం కాదని గతంలో కూడా చెప్పున్నాం. టీచర్లను సర్దుబాటు చేస్తావా, రేషనలైజ్ చేస్తావా చేయమని చెప్పాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రైమరీ స్కూల్స్ ని 2-3 స్కూల్స్ ని గానీ ఒక ఉన్నత పాఠశాల పరిధిలో స్కూల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఒక 5-6 స్కూళ్లకు 10 స్కూళ్లకు కలిసి అక్కడ మీరు ప్రారంభం చేయాలి తప్ప ఒక 6 పాఠశాలనే చూయించి రాష్ట్రంలో ఇలాంటి పాఠశాలని గొప్పగా చేద్దామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము తొందరపడి తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తున్నాం. మరి అదే కోణంలో ఈరోజు చాలా పాఠశాలలు మీరు గమనించండి. ఈ రోజు కేరళ ప్రభుత్వం తీసుకున్న పాఠశాలలు అక్కడేం మూసేయలే. అదేవిధంగా మేము ఎల్కేజీ ప్రీ ప్రైమరీ అడ్మిషన్ చేయమని 15 సంవత్సరాలు ముచ్చుకుంటున్నాం. 15 సంవత్సరాల నుంచి మా దగ్గరికి పిల్లవాడు 1వ తరగతిలో 6 సంవత్సరాలకు వస్తున్నాడు. అక్కడ 3 సంవత్సరాలకే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. మరి ప్రైవేట్ స్కూల్ స్ట్రెంత్ వస్తుంది, గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ రాలే, టీచర్లు పనిచేయట్లేదా అనేది అక్కడక్కడ వినిపిస్తున్న మాట. మరి అందుకొరకే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కోరాం, మేము అన్ని పాఠశాలలో నర్సరీ ప్రారంభించామని కోరాం. మరి గత సంవత్సరం మీరు చూసినట్లయితే 13,362 పాఠశాలకు ఇచ్చారు. 18,254 ప్రాథమిక పాఠశాలలుంటే 1,362 మంజూరు చేశారు. ఈ సంవత్సరము 2,000 నుంచి 2,500 ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభిస్తామని చెప్పారు. మరి మిగతా పాఠశాల పరిస్థితి ఏంది? అదే విధంగా ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో అది మాకేం అభ్యంతరం లేదు. అందులో మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన ఇంకోటి చెప్పినా కానీ 11th and 12th అనేది హయ్యర్ సెకండరీ, ఒకప్పుడు పీఈసీ ఉండే మన దగ్గర, హయ్యర్ సెకండరీ స్కూల్ కింద ఉంటే ఎన్రోల్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందనేది వాస్తవము. ఈరోజు 11th క్లాసు 12th క్లాసు మా పాఠశాలలో ఉంటే దానికే మేము వ్యతిరేకంగా ప్రభుత్వం ఆలోచించి ఉపాధ్యాయ సంఘాలతో ఎక్కడ కూడా చర్చించలేదే. ఆకునూరి మురళి గారు మాట్లాడుతూ నేను 9 సంఘాలతోని మాట్లాడినా అని చెప్తున్నారు. అది శుద్ధ అబద్ధం. ఎవరైనా పోయి రిపోర్ట్ ఇస్తే తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు తప్ప తన సొంత కవిత్వాన్ని, దాంతో పాటు ఆయన సభ్యులు కూడా విచిత్రమైన, అందులో కమిటీ సభ్యులు ఉన్నారు, అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడము. మరి ప్రభుత్వము వెంటనే దానిపైన నిర్ణయం తీసుకోవడం, ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక 6 పాఠశాలను చూపించి బస్సులు పెడదామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉన్న పరిస్థితిలో డబ్బులన్నీ ఆ నిమిషంలో కేటాయించగలదా? ఈరోజు ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ పథకం తీసుకొస్తుంది, చాలా సంతోషం. మరి అదే విధంగా ఇంటర్మీడియట్ పాఠశాల కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తుంది, చాలా సంతోషం. అది మంచిది ఆలోచన ప్రభుత్వానికి. కానీ ఆ యొక్క డబ్బులు ఏవైతున్నాయో మధ్యాహ్న భోజనానికి, మరి ఆకునూరి మురళి గారి రిపోర్ట్ లో మధ్యాహ్న భోజనానికి డబ్బులు ఇవ్వమని చెప్పారు కదా, మరి ఆ ప్రతిపాదన ఎందుకు అమలు చేస్తారు? ఈ సంవత్సరం 100 కోట్లు పెడుతున్నట్టున్నారు ఇంటర్మీడియట్ గురించి. వచ్చినాక చూస్తాం సార్. మాకు సంబంధించి మేము రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోతే మాకు పెండింగ్ బకాయిలు ఇవ్వట్లేదు, గ్రాడ్యుయేట్ ఇవ్వలేదు, మా పెన్షన్ బకాయిలు ఇవ్వట్లేదు. మరి అదే విధంగా మా రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళకు డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు.
మాటలు చెప్పుకోవడం కాదు సార్, ఆచరణాత్మకంగా ఉండాలా. మరి అవన్నీ లేకుండా 100, 200 ఈ రోజు అవునన్నా కాదన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పెట్టిన బడ్జెట్ లో 75% ఖర్చు పెడుతుందా? ఒక లెక్కేసుకోండి, వాస్తవంగా మాట్లాడుకుందాం. అంచనాలు వేసుకుంటున్నాం, బాగానే ఉంటుంది, ఎంతవరకు అమలు చేస్తున్నాం అనేది లెక్కేసుకోవాలా. మరి అవన్నీ ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకొని అదే విధంగా ఈ రోజు బాగా చెప్తున్నాం యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్తున్నాం. అందులో ఇంతవరకు కూడా విధి విధానాలు ఎలా ఉంటాయనేది ఏ ఒక్కరు తెలియదు. బీసీ, ఎస్టీ అందరు కలిపి ఒకే దగ్గర ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం కోరిక ఉంటే చాలా సంతోషం. అందరికి ఒకే దగ్గర ఒకే అడ్మిషన్ ఉండాలా, ఒకే అడ్మిషన్ లో అందరు చేరినట్లయితే ఉండాలా. అదే కోణంలో అందరినీ కూడా బాగా ఆలోచించి చెప్తున్నారు వీళ్ళు. అందరినీ ఈరోజు ప్రైవేట్ వ్యవస్థకు ప్రభుత్వ వ్యవస్థకు ఇబ్బంది ఏంటంటే భోజనం ఎలా పెడతారు, ఇన్ని వేల మందికి ఎట్లా సర్దుబాటు చేస్తారు. ప్రైవేట్ సెక్టార్ లో వాళ్ళకి నియంత్రణ అనేది బాగా ఉంటుంది, ప్రభుత్వ సెక్టార్ లో అలాంటి నియంత్రణ ఉండదు, తక్కువగా ఉంటుంది. మరి చూసాము బాసర్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మీరు గమనించండి. ఓకే, అది అంత సక్సెస్ అయితే మేము కాదనట్లే, కానీ చాలా ఇబ్బందులతో కూడుకున్న వ్యవస్థ. కానీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఏదో చేయాలా, ఖచ్చితంగా చేయాలనుకుంటే చాలా సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ఉన్న పాఠశాల ఈ రోజు ప్రభుత్వ పాఠశాల ఈరోజు చాలా పాఠశాలలు ఇవాళ వరంగల్ జిల్లా, నల్లగొండ జిల్లా, సుదూర ప్రాంతంలో ఉన్న కరీంనగర్ జిల్లా అనుకోండి, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉన్నత పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, స్థలము బాగా ఉన్నది. 5 ఎకరాలు 6 ఎకరాలు స్థలంలో ఉన్నాయి. అలాంటి పాఠశాలలో మీరు ప్రయోగాత్మకంగా, గతంలో కూడా మా ఎమ్మెల్సీ చెప్పారు, ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలను మీరు మోడల్ కింద చూసి కొంత మార్పులు చేర్పులు చేయండి, చూద్దాం, పరిశీలిద్దాం. గత 10 సంవత్సరములు అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. మరి అయినప్పటికీ కూడా ప్రయోగాత్మకంగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని తీసుకొస్తే, అంటే ఎంతమంది తీసుకొస్తావు అంటే 1,50,000 మంది తీసుకొస్తావు. ఈ 1,50,000 అయిపోయే వరకు ఈ ప్రభుత్వం యొక్క సమయం అయిపోతుంది, ఎన్నికల హడావుడి ఉంటది. ఇదే విధంగా ఈ రోజు ఆరుట్ల పబ్లిక్ స్కూల్ కు వచ్చిన విరాళాలు గమనించినట్లయితే అదే స్థలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుల ఆరుట్ల, బాలికల ఆరుట్ల మోడల్ స్కూల్ ఒకటే దగ్గర ఉండే, అది పెద్ద గ్రామ పంచాయతీ. ఓకే, అందరిని ఒకదే దగ్గర తీసుకొచ్చి బాగా చేశారు, సంతోషం. కానీ విరాళాలు మిగతా ఈ 100 స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించుకోలేకపోతే, ఇవ్వలేకపోతే ఎవరు తీసుకొచ్చి చెప్తారో చెప్పండి. ఇక్కడ ఆకునూరి మురళి గారు ఉన్నారు కాబట్టి ఒక పాఠశాల మీద వారి యొక్క సమయాన్ని వెచ్చించి కేంద్రీకరించి విరాళాలు తీసుకొని వచ్చి అందరికి అద్భుతంగా చూపించామని చెప్తున్నాడు. మిగతా దగ్గర అలా ఎవరు చేస్తారో చెప్పండి. ఒక్కొక్క పాఠశాలకు ఎవరిని పెట్టి అవన్నీ తీసుకొచ్చి చూపిస్తారో చెప్పండి. మరి అదే విధంగా మీ పర్యవేక్షణ మాట్లాడుతున్నాం, ఎక్కడ పర్యవేక్షణ అధికారులు ఉన్నారు? డిఈఓలు లేరు. ఈ రోజు అవునన్నా కాదన్నా 21,000 మంది పిల్లలు ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా సానంద్ గౌడ్ గారు, ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ మార్పు జరగాలి కదా. మార్పును మనం వ్యతిరేకిస్తే ఎట్లా పరిణామ క్రమంలో? సార్ మేము పూర్తిగా వార్తకు వ్యతిరేకం కాదు, కానీ మీరు ఇచ్చిన సలహా సూచనలకు కూడా మేము కట్టుబడి ఉంటాం. కానీ ఇంతకుముందు అశోక్ గారు చెప్పారు, చాలా పాఠశాలలు, పెద్ద పెద్ద పాఠశాలనే కదా, ఆ పాఠశాలలో చూడండి, ఆ పాఠశాలను తీసుకోండి, కొత్త పాఠశాల ఎందుకు? కొన్ని 1, 2, 3 అవి కూడా అలాంటి పెద్ద పాఠశాలలు ఇప్పుడు స్థలం ఉన్నది. ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ చూడండి, పెద్ద పెద్ద పాఠశాలలు. పాత పాఠశాలలు, తాలూకా స్థాయిలో ఉన్న పాఠశాలల్లో విస్తీర్ణం చాలా ఉంది. అలాంటి దగ్గర అక్కడ ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తే మరి వచ్చే సంవత్సరం నాటికి ఏ మేరకు ఉంటుందో తేలిపోతుంది. టీచర్ల సర్దుబాటు ఎట్లా ఉంటుంది, ఎంతమందిని టీచర్ చేస్తావు. మరి అదేవిధంగా అదనపుగా ఈరోజు ఆకునూరి మురళి గారు చెప్పారు, మీకు కావలసిన పర్యవేక్షణ అవన్నీ కూడా టీచర్లకు ఒత్తిడి లేకుండా, వేరే సర్వే పనులు లేకుండా, ఏ పని రిపోర్ట్స్ అంతా కూడా వేరే యంత్రాంగం పెట్టాలని చెప్పాం. మరి ఏ మేరకు యంత్రాంగం పెడతారో చూద్దాం. అదే విధంగా సఫలమైతే సంతోషం, కానీ విఫలమైన తర్వాత దానికి జవాబుదారీ ఎవరు? ప్రభుత్వ పాఠశాలలు అన్ని కుప్పకూలిపోయిన తర్వాత ఎట్లా? అదే విధంగా అధికారులు బాగా చెప్తున్నారు, వాళ్ళు 14 దేశాల్లో తిరిగి వచ్చినారని చెప్పారు. మరి ఎక్కడ కూడా ఏ దేశం తిరిగి వచ్చారో వారి రిపోర్ట్ లో వారు ఫోటో పెట్టలే, ఎవరో తిరిగి వచ్చి కూడా చెప్పలే. వియత్నాం, క్యూబా అలాంటి దేశాలు వేరు సార్. అక్కడున్న సంఖ్య ఎంత, అక్కడున్న పాలకులు ఎవరు, ప్రజాస్వామ్యం ఉందా, ఏ పాలకులు ఉన్నారు, ఎలా నడిపిస్తున్నారు. మరి అక్కడ సిస్టమ్, అక్కడ ఉన్న జనాభాకు, అక్కడ ఉన్న పరిధికి ఇక్కడ జనాభాగా మనము చైనా
విపరీతమైన జనం ఉన్న వాళ్ళం మనం. ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించుకోవాలి తప్ప చావరావు గారు